ప్రీవియస్‌గా మనము అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ అనే టాపిక్ వరకు కంప్లీట్ చేశాం గదా! ఇప్పుడు మనం బిల్ వైస్ డీటెయిల్స్‌లో ఏముంటది అనేది ఇంట్రొడక్షన్ ఇప్పుడు నేను చెప్పబోతున్నా. సో, బిల్ వైస్ డీటెయిల్స్ అంటే ఏంటంటే మనకి 4 టైప్స్ ఆఫ్ బిల్స్ ఉంటాయన్నమాట. న్యూ రిఫరెన్స్, అడ్వాన్స్, అగెయిన్స్ట్, ఆన్ అకౌంట్. సో, సింపుల్‌గా చెప్పాలంటే న్యూ రిఫరెన్స్ అంటే ఎవరన్నా మన దగ్గర కొత్తగా పర్చేస్ చేస్తున్నారు, లేదంటే కొత్తగా మనం వాళ్ళకి సేల్ చేస్తున్నాము అంటే అలాంటి పర్సన్‌ని న్యూ రిఫరెన్స్ అండర్‌లో వేస్తాము. తర్వాత అడ్వాన్స్ అంటే ఇప్పుడు సపోజ్ అతను డబ్బులు ఇచ్చినాడు అనుకోండి, తర్వాత గూడ్స్ కలెక్ట్ చేసుకుంటా అన్నారు అనుకోండి, సో ముందుగానే డబ్బులు పే చేస్తున్నారు కదా, సో అలాంటి బిల్స్ని అడ్వాన్స్ అనే బిల్ టైప్గా తీసుకుంటాము. అగెన్స్ట్ ఎప్పుడు తీసుకుంటాము? ఇప్పుడు ఇక్కడ న్యూ రిఫరెన్స్లో తీసుకున్నాం కదా, సో ఆ న్యూ రిఫరెన్స్లో తీసుకున్న వాళ్ళు గనక క్రెడిట్ పర్చేస్ చేస్తే పేమెంట్ చేసేటప్పుడు అగెయిన్స్ట్లో పెట్టి మనం ఏం చేయొచ్చు, పేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఆన్ అకౌంట్ అంటే ఏంటి? బిల్కి అసలు నంబరే లేదు, ఏ బిల్లో తెలీదు, ఎవరు పర్చేస్ చేశారో ఏం తెలియనప్పుడు ఆన్ అకౌంట్లో వేసుకొని డైరెక్ట్గా ఎంట్రీ అనేది పాస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి న్యూ రిఫరెన్స్కి. సో న్యూ రిఫరెన్స్ అంటే ఏంటిది? న్యూ బిల్ నంబర్ ఏదైనా కొత్తగా ఉంటే. నెక్స్ట్ అడ్వాన్స్ అంటే ఏంటిది? ఒకవేళ ముందుగానే క్యాష్ ఇచ్చేసినారు, తర్వాత గూడ్స్ తీసుకుంటా అని చెప్పి. అగెయిన్స్ట్ అంటే ఏంటి? ఏదైనా ఒక న్యూ బిల్ ఉంటుంది కదా, సో ఆ న్యూ బిల్ అప్పుడు వాళ్ళు పర్చేస్ చేసిన దాని మీద డబ్బులు తర్వాత పే చేస్తా అని చెప్పి గూడ్స్ తీసుకెళ్ళినారు అనుకోండి, అలాంటి బిల్స్ తర్వాత వాళ్ళు పే చేసేటప్పుడు ఎందులో వేయాలి? అగెయిన్స్ట్లో వేయాలి. తర్వాత ఏముంది? ఆన్ అకౌంట్. అసలు బిల్లే లేదు, ఏం మెన్షన్ చేసలేదు అనుకోండి, అలాంటప్పుడు ఆన్ అకౌంట్లో వేసి మనం ఏం చేస్తాము, ఎంట్రీస్ అనేటివి రాస్తాము. సో ఇక్కడ మనకి ఈ ఏదైతే బిల్ వైజ్ డీటెయిల్స్ ఉందో అందులో 4 టైప్స్ ఆఫ్ బిల్స్ ఉన్నాయి. నేను ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు క్లియర్గా చెప్తాను ఏది ఏ అండర్లో వస్తుందని చెప్పి. బట్ ఈ ఇంట్రడక్షన్ ఎందుకంటే మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్పి నేను ఇంట్రడక్షన్ చెప్తున్నా. నెక్స్ట్ వీడియోలో మనం ప్రాబ్లమ్స్ ఎలా చేస్తారో చూద్దాము బిల్ వైజ్ డీటెయిల్స్ మీద. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.